హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ కొంతమంది అధిరోహిస్తారు. కొంతమందికి అవకాశం రాక, ఇంకొంతమందికి అవకాశం వచ్చినా కానీ వెళ్ళే దారిలో కొంత ఇబ్బందులుండి కొంతమంది అధిరోహించరు. చాలామంది ఈ అన్ని అంశాలు కానీ మన తెలంగాణలో కూడా ఎవరెస్ట్ శిఖరాలు గతంలో ఎక్కిన వాళ్ళని కూడా చూస్తున్నాము. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళని కూడా చూస్తాము. ఆ ఆకాంక్ష ఉన్నవారే ఈరోజు బన్నీ మన స్టూడియోలో కూడా ఉన్నారు. ఒకసారి పిలుద్దాం. బన్నీ ఒకసారి వచ్చి అధిరోహించాడు. ఇప్పటికీ తను కూడా ఇంకా అధిరోహించడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి మన స్టూడియోకి కూడా రావడం అయితే జరిగింది. అన్న, నేను వెళ్ళడానికి మీ సహాయం కావాలి, అదేవిధంగా తెలుగు 360 చూసే వాళ్ళ సహాయం కూడా కావాలని కూడా తనైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకుందాం కుల్లాగా అసలు బన్నీ ఎటువంటి పర్వతాలు అధిరోహించారు, అసలు బన్నీ ఎక్కడి దాకా వెళ్ళాడు, తన లక్ష్యం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బన్నీ. నమస్తే సార్. బన్నీ చెప్పండి, అసలు నీ లక్ష్యం ఏంటి, అసలు ఈ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? నేను వచ్చేసి నా స్కూలింగ్ మొత్తం గురుకులంలో చదువుకున్నాను సార్. మాకు అప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాలకు కార్యదర్శిగా ఉండే. అప్పట్లో మేము 2014లో మాలావత్ పూర్ణ అక్క అండ్ ఆనంద్ సార్ వీళ్ళు ఎవరెస్ట్ అధిరోహించారు. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ కావడం జరిగింది. ఎందుకంటే మొదట్లో చెప్పారు దీని గురించి, ఇది ఖర్చుతో కూడుకున్న క్రీడ. సో దీంట్లో వెళ్ళాలంటే డబ్బులు అవసరం, దాంతోపాటు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలని చెప్పారు. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, మాది వచ్చేసి కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతగా స్థిరపడి లేరు సార్. మా అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయ కూలీలు. మేము అలా గురుకులంలో చదువుకునేటప్పుడు నేను అనుకుంది ఏంటంటే, మాకు అకాడమిక్ ఇయర్లో ప్రతి సంవత్సరం రాక్ క్లైంబింగ్ అనే ట్రైనింగ్ జరుగుతుండే సార్. ఓకే. నేను అప్పుడు చదువుకునేది 6th 7th క్లాస్లో చదువుతున్నాను. అప్పటి నుంచి ఏమైందంటే, గురుకులం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కూడా గురుకులం ఉంది, డిగ్రీ కూడా గురుకులం ఉంది. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో స్టార్ట్ చేస్తే డిగ్రీ వెళ్ళేంత వరకన్నా నాకు అవకాశం దొరుకుతుంది, పర్వతాలు ఎక్కగలుగుతానని ఆ రోజు అనుకున్నాను. పూర్ణ అక్క ఆనంద్ అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. అలా నాకు ఒక అవకాశం వచ్చింది. ఏదైతే ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ అని భువనగిరిలో ఉందో, పూర్ణ అక్క ఆనంద్ అన్న ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 5 రోజుల కఠినమైన శిక్షలో నాకు డిస్టింక్షన్ గ్రేడ్ A+ గ్రేడ్ ఇవ్వడం జరిగింది అక్కడ 2019లో. దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇది. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుదాం అనుకున్నాను సార్. కాకపోతే అప్పటికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కార్యదర్శి పోస్ట్ నుంచి బయటకు వచ్చారు. సో నాకు దీని గురించి తెలుసుకున్నాను 5 రోజుల్లో. గ్రేడ్ కూడా మంచిగా వచ్చింది. అప్పటికి మనసు ఒప్పలేదు ఇది వదిలేళ్ళాలని. సో దాని తర్వాత ఏదైతే అడ్వాన్స్ కోర్స్ ఉంటుందో అది చేయాలని నేను అనుకున్నాను సార్. అసలు నీకు ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే ఆలోచన ఎందుకోసం వచ్చిందంటే ఏం చెప్తావు? ఫస్ట్ అయితే సార్, ఈ అవకాశం అందరికీ రాదు సార్. ఈ ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద క్రీడలు చేయడానికి అవకాశం రాదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో ప్రతి ఈ క్రీడలు ఎట్లా అంటే, ఈరోజు గెలవకపోయినా రేపు గెలుస్తామనే హోప్ ఉంటుంది మనకు. క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి. కానీ ఈ పర్వతారోహణ అనేది దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. ఆ పర్వతాలు మనకు రెండవ అవకాశం ఇవ్వవు. ఏదైనా మిస్టేక్ చేస్తే అదే మన జీవితానికి లాస్ట్ పాయింట్ అయిపోతుంది. సో నేను నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలి. ఉన్నారు చాలా మంది ఎక్కుతున్నారు, ఎక్కబోతున్నారు, చేస్తున్నారు. నాకెందుకు వచ్చిందంటే, నేను కూడా ఏదైతే నా కుటుంబ పరిస్థితి ఇది ఉందో, పేదరికం అడ్డు కాదు, నేను చేసి చూపించాలనే ఆలోచన ద్వారా పూర్ణక్కను, సేమ్ మా జాతికి చెందిన పూర్ణక్క కూడా ఎక్కగలిగినప్పుడు నేను కూడా ఎక్కాలని, అలా అక్కడి నుంచి అలా నాకు స్టార్ట్ అయింది సార్ ఈ పర్వతారోహణ. ఓకే. అంటే ఎలా ఉంటాయి సిచ్యువేషన్? అంటే నువ్వు కూడా గతంలో కూడా కొన్ని పర్వతాలు ఎక్కావని చెప్పి, ఏవేవి ఎక్కావు, అసలు ఎలా ఉండే నీ పరిస్థితి ఎలా ఉంది? నేను గతంలో 2020లో నేను ఈ కోర్స్ చేశాక నేను అడ్వాన్స్ కోర్స్ చేయడం జరిగింది సార్. దాంట్లోనే రాక్ క్లైంబింగ్. ఓకే. దీంట్లోనే అడ్వాన్స్ కోర్స్ రాక్ క్లైంబింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఈ అకాడమీ పెట్టారో ఆ సార్ పేరు వచ్చేసి బచ్చినేపల్లి శేఖర్ బాబు సార్. అతను సార్ గారికి అర్జున్ అవార్డు ఉంది ఈ ఫీల్డ్లో. సార్ని నేను చెప్పడం జరిగింది, సార్ 2018 నుంచి మొదలు పెట్టాను, నేను ఏదో ఒక పర్వతం ఎక్కాలి, నా జీవిత లక్ష్యం వచ్చేసి ఎవరెస్ట్ ఎక్కాలి అంటే, సార్ ఏం చెప్పారు, ఈ ట్రైనింగ్ సరిపోదమ్మా, ఇంకా ట్రైనింగ్ కావాలని చెప్పారు. సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత 2020 డిసెంబర్లో నేను మౌంట్ కిలిమంజారోకు సెలెక్ట్ అయ్యాను. మౌంట్ కిలిమంజారో. ఓకే. అప్పుడు నా వయసు వచ్చేసి 14 సంవత్సరాలు నడుస్తున్నాయి సార్. నేను జనవరి బ్యాచ్కి వెళ్ళి రిపబ్లిక్ డే ఆడ ఆఫ్రికా కాంటినెంట్లోనే హైయెస్ట్ పీక్ అయిన కిలిమంజారో పైన ఎక్కి మన జాతీయ పతాకాన్ని పెడదాం అనుకున్నాను. బట్ దానికి దాతలు ముందుకు రాకపోవడంతో నేను అక్కడ ఆగిపోయాను. ఫిబ్రవరి బ్యాచ్కి ట్రై చేశాను, అప్పటికి రాలేదు. మార్చ్లో మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జాజల సురేందర్ సార్
3 లక్షల ఆర్థిక సాయం చేశారు సార్. ఓకే. ఓకే. దానికి ఖర్చు దాదాపు 3 లక్షలు అయింది. అది 3 లక్షలు ఇవ్వడంతో నేను ఆఫ్రికాకు ప్రయాణం స్టార్ట్ చేశాను సార్. ఓకే. అలా వెళ్ళి సక్సెస్ఫుల్గా ఎక్కి మళ్ళీ వచ్చాను. అప్పుడు నాకు 14 సంవత్సరాలు సార్. 14 సంవత్సరం అప్పుడే ఎక్కేసావు? ఎక్కేసాను సార్ మౌంట్ కిలిమంజారో. కిలిమంజారో ఎక్కేసావు? ఎక్కేసాను సార్. దానికి ఆఫ్రికన్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఈ సర్టిఫికేట్ సార్ మౌంట్ కిలిమంజారో. ఓకే. వావ్. దాని తర్వాత నాకు మౌంట్ ఎల్బ్రూస్ యూరోప్ కాంటినెంట్లోనే హైయెస్ట్ పీక్ అది. అది ఎక్కడానికి అవకాశం వచ్చింది 3 సార్లు. కానీ 3 సార్లు నాకు స్పాన్సర్షిప్ ఏదైతే దాతలు ముందుకు రాకపోవడంతో, డబ్బులు జమ కాకపోవడంతో నేను ఆగిపోవడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్, ఎవరి ముందైనా వెళ్ళి నేను మాట్లాడే ముందు నేను ఇది ఎక్కాలనుకుంటున్నాను, ముందున్న వారు క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఇవ్వాలి, నీకే అర్హత ఉందని అడుగుతారు. అవును, ఖచ్చితంగా. దానికి సంబంధించి నేను చేసింది అయితే రాక్ క్లైంబింగ్ కోర్స్. ఓకే. చిన్న చిన్న బండలు ఎక్కడంతో పర్వతాలు మొత్తం డిఫరెంట్ కదా సార్, ఇది అది అలాగ ఉంటది. సో పర్వతాలు ఎక్కే కోర్స్ చేసి నేను నిరూపించుకుందామని సిక్కింలోకి వెళ్ళడం జరిగింది 2023లో. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్. ఓకే. ఇది దాదాపు 28 రోజులు, ఒక నెల మొత్తం పర్వతాల్లో వెళ్ళిపోతాము. పర్వతాల్లో ఎలా నివసించాలి, ఎలాంటి తిండి తినాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏ టెక్నిక్స్ తీసుకొని మనం ఎక్కాలి, ఎలా దిగాలి, వాతావరణం చేంజ్ అయితే ఎలా వేసుకోవాలి, మన టీంలో ఎవరికైనా ఏమైనా అయిపోతే పైనుంచి ఎలా కిందికి తీసుకురావాలి, ప్రతిదీ నేర్చుకున్నాం సార్. అలా వెళ్ళి నేర్చుకున్నప్పుడు మాకు ఏమైందంటే 2023లో అయింది ఇది. 2023లో చూసుకున్నట్లయితే సిక్కింలో చాలా పెద్ద వరదలు వచ్చాయి సార్. దాదాపు 12-14 బ్రిడ్జెస్ కూలిపోయాయి నార్త్ సైడ్ సిక్కింలో. అప్పుడు మేము అక్కడ స్ట్రక్ అయిపోయాం. ఏదైతే అక్కడ మొత్తం కిందికి వెళ్ళి వాష్అవుట్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం. డెడ్ బాడీస్ బయటికి తీస్తున్నారు, పర్వతాల్లో కాదు, కింద నార్త్ ఏరియా. వార్తలలో కూడా చూస్తాం. అయితే ఆ బ్రిడ్జ్ అక్కడ మేము నమ్మి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి కూడా లేదు, వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది సార్ అక్కడ. బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది బ్రిడ్జ్ టచ్ అవుతుంది, ఆ వీడియోని మీరు రివీల్ చేయొచ్చు. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు కదా సార్, వాళ్ళ కోసం హెలీ రెస్క్యూ జరుగుతుంది, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి అలా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగాము, మేము కోర్స్కి వచ్చాము సార్, మేము వచ్చిందే ఇక్కడ ఒక సాహసం చేయడానికి, దాంట్లో ఇంత పెద్ద సాహసం వచ్చింది, మేము ఎలా చేయాలంటే అక్కడ ఉన్న కమాండింగ్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, మీరు పర్వతారోహకులు, వీలైతే సహాయం చేయండి రెస్క్యూ ఆపరేషన్లో, లేదంటే ఆ బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో దానిపైన నడుచుకొని వెళ్ళడానికి ట్రై చేయండి, మీ వల్ల అవుతుందని చెప్పారు. సో ఆ బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో అప్పటికి నమ్మశక్యంగా లేదు సార్, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు చేసింది కాదు, అది లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ అది. సైడ్కి పట్టుకోవడానికి ఏం లేవు, సన్నగా తాళ్లు కట్టారు, అంత గట్టిగా లేవు అవి. దానిపైన అలా క్రాస్ చేసి వచ్చాం. అప్పటికి ఏమైంది సార్ అంటే, ఇండియా మొత్తంలో నుంచి, భారతదేశంలో నుంచి ఆ కోర్స్ చేయడానికి చాలా మంది వచ్చారు. మా బ్యాచ్ లో వచ్చేసి దాదాపు 33 మంది వచ్చారు. ఎవ్వరు మెంటల్ గా స్టెబిలిటీ లేదు. అంత పెద్ద వరదలు చూసి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అట్లా బయటకు తీస్తున్నారు సార్, అప్పటికే ఆపరేషన్ జరుగుతున్నాయి. అలా వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే కాంపిటీషన్స్, దానికి సంబంధం లేదు, కోర్సే కదా సార్, కాంపిటీషన్ జరిగాయి. ఏదైతే ఇప్పుడు మనం ఒలింపిక్స్ లో చూస్తున్నామో స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ స్టార్ టైప్ లో ఉంటాయి, స్పీడ్గా ఎక్కుతారు, ఆ టైప్ లో ఒక కాంపిటీషన్, ఆ ఆల్టిట్యూడ్ లో రన్నింగ్ కాంపిటీషన్. మా బ్యాచ్ లో ఆ 2 కాంపిటీషన్స్ లో కూడా తెలంగాణ నుంచి నేను వెళ్ళినందుకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి సార్, ఇన్స్టిట్యూట్ ఇచ్చినది. అక్కడ ఇన్స్టిట్యూట్ లో? అవును సార్, అక్కడ కూడా గోల్డ్ మెడల్? అవును సార్. అది అయిపోయిన తర్వాత నేను రాగానే మళ్ళీ పర్వతాల గురించి ఇక నేను ఎక్కాలి, నాకు సర్టిఫికేషన్ వచ్చింది, దాతల ముందుకు వెళ్ళి మాట్లాడినా కానీ నాకు ఇది అంత ఉందని చూపించుకోవడానికి రెడీ ఉన్నా. అప్పటికి నాకు వేరే దాన్ని చూస్తుంటే ఎన్సీసీ అనేది కనిపించింది సార్. నేను అప్పటికి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో మాకు ఎన్సీసీ ఉంది మా కాలేజ్లో, కామారెడ్డిలో. ఎన్సీసీలో కూడా ఏం చేస్తారంటే, ఈ ఏదైతే పర్వతారోహణకు సంబంధించింది, రాక్ క్లైంబింగ్ సంబంధించిన క్యాంప్స్ ఉంటాయి, దానికి సంబంధించిన క్యాంప్స్ ఉంటాయి, మనం నిరూపించుకుంటే చాలు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనే ఉద్దేశంతో ఎన్సీసీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను ఇప్పుడు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఏమవుతుందంటే సార్, ఎన్సీసీలో ఎవరికి ఫస్ట్ ఇయర్లో పెద్ద క్యాంపులు ఇవ్వరు, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా ఆర్మీ సార్ ఎవరైతే లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నారో విష్ణు సార్ అని, సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సార్ ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, ముందు నుంచి చేస్తున్నాను, ఏదైనా అవకాశం ఉంటే నన్ను ముందు పంపించండి అని మాట్లాడా. అవకాశం వచ్చింది సార్ ఫస్ట్ ఇయర్లోనే. నువ్వు ఫస్ట్ ఇయర్ అని చెప్పారు, అయినప్పటికీ నాకు ఇదంతా ఉంది సార్, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడా. ఇప్పుడు సార్ ఏం చేశారు, ఒక 4 కర్నల్స్ ఉంటారు అన్నమాట, కూర్చొని ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఎప్పుడు బార్డర్లో చేసి వచ్చి ఉంటారు, పర్వతాల్లో కూడా సియాచిన్ గ్లేషియర్లో వేస్తారు కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగారు, అన్నీ క్లియర్ చేశా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఒకటే డైరెక్టరేట్ ఉంది మనకు, సికింద్రాబాద్లో ఎన్సీసీకి. నిజామాబాద్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ పంపించారు నా పేరు. ఇక్కడ నుంచి ఆల్ ఇండియా సెలక్షన్స్ కి నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యా బాయ్స్ నుంచి, ఫస్ట్ ఇయర్ లోనే. 2 స్టేట్స్ కలిపి. అవును సార్, రిప్రజెంట్ చేశాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు దాదాపు 250 మంది వచ్చారు. మౌంట్ కాంగ్యాట్సే 2 అనే పర్వతం లదాఖ్ లో ఉంది, దాని సెలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 2 వారాలు సెలక్షన్స్ జరిగాయి సార్.
దాంట్లో మనకు 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఓకే. దాంట్లో నేను ఆల్ టీమ్ 15 మందిలో టాప్ 2లో సెలెక్ట్ అయ్యి ఆ ఎక్స్‌పెడిషన్ మొత్తాన్ని లీడ్ చేశాను నేను. తెలంగాణ టీమ్ నుంచెళ్ళి టీమ్ టీమ్ మొత్తాన్ని మొత్తాన్ని లీడ్ చేశారు లీడ్ మీరు. చేశాను. దానికొచ్చేసి అబ్బబ్బా! ఇది ఎన్‌సీసీ ఇచ్చిన ఎక్స్‌పెడిషన్ సర్టిఫికేట్ సార్ ఇది. ఓకే. అబ్బబ్బబ్బా! ఏం టాలెంట్, ఏం టాలెంట్. అసలు మామూలు టాలెంట్ కాదు నిజంగా. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తా ఉంటేనే అసలు నిజంగా మనకు చూడొచ్చు. ఎంత టాలెంట్ అంటే ఇలాంటి టాలెంట్ మట్టిలో మాణిక్యాలని చెప్పుకోవచ్చు. చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉండి, ఆళ్ళ ఆర్థిక సమస్యల వల్ల నలిగిపోయి, వాళ్ళు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నారో, వాళ్ళ డ్రీమ్ అచీవ్ కాకుండా పోతా ఉంది. అసలు అంటే నువ్వు 2018 నుండి అవును సార్. దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే 6, 7 ఇయర్స్ అయితా ఉంది. అవును సార్. 6, 7 ఇయర్స్ నుండి ఇదే ప్లానింగ్ ఇక నీకు. అవును సార్. నీ లక్ష్యం ఇప్పుడేముంది? నీ ముందు వెళ్ళే లక్ష్యం ఏముంది? నేను 2018లో మొదలుపెట్టినప్పటి నుంచి నా గోల్ ఒకటే సార్, ఎవరెస్ట్ ఎక్కాలి. ఓకే. ముందైతే ఎవరెస్ట్ ఎక్కితే మనకంటూ ఒక పేరొస్తది. నలుగురు ముందుకొస్తారు మన పైన స్పాన్సర్‌షిప్ జేయడానికి. అనే ఉద్దేశ్యంతో ఎవరెస్ట్ కోసం నేను చాలా ట్రై చేశాను సార్. ఎవరైతే అర్జున్ అవార్డీ ఉన్నారో సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఓకే. నాకు జనవరి 16 నాడు అర్జున్ అవార్డ్ ఎవరతను? బచినేపల్లి శేఖర్ బాబు సార్. ఆయన దగ్గర నేను ట్రైనింగ్ చేశాను. ఓకే. ఆ సార్ దగ్గరే ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు నేను సెలెక్ట్ కావడం జరిగింది. ఓకే. వాళ్ళు నాకు ఇప్పుడు జనవరి 16 నాడు నాకు సెలక్షన్ లెటర్ ఇచ్చారు. ఓకే. ఏప్రిల్ 1న ఎవరెస్ట్ స్టార్ట్ ఇది ఇప్పుడు కాబోతుంది. సెలెక్ట్ అయినట్టు ఇచ్చింది. అవును సార్. అవును సార్. ఓకే. ఇప్పుడు ఇది వీళ్ళే ఇచ్చారా? అవును సార్. ఓకే. ఒకసారి మనం వీళ్ళతో ఒకసారి సంస్థతో ఒకసారి మాట్లాడదాం. మాట్లాడొచ్చు సార్. ఒకసారి మాట్లాడదాం. నిజంగా అతను సెలెక్ట్ అయ్యాడు. తనకి సంబంధించిన పూర్తి మనకి ఆధారాలు కూడా ఇస్తా ఉన్నాడు. ఒకసారి వీళ్ళతో అయితే ఒకసారి చేద్దాము. అసలు వీళ్ళు నిజంగా ఈ అబ్బాయి బన్నీ అనే అబ్బాయి ఎక్కగలుగుతాడా? మరి గతంలో ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేశారు కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. ఏం పేరు అన్నారు అతని పేరు? శేఖర్ సార్. హలో సార్, నేను బన్నీ సార్. స్పీకర్ పెట్టండి. సార్ నేను తెలుగు 360 ఛానల్కి వచ్చాను సార్. లైవ్ నడుస్తుంది. ఒకసారి మీతో మాట్లాడతారంట సార్. ఓకే బన్నీ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను తెలుగు 360 నుండి లైవ్లో మాట్లాడుతున్నామండి. చెప్పండి. ఎట్లా ఈ బన్నీ అనే వ్యక్తి వచ్చాడు, ఇవన్నీ చూస్తూ ఉన్నాను. మీరు కూడా ఏదైతే తను సెలెక్ట్ అయినట్టు కూడా మాకు కొన్ని ఆధారాలు కూడా తీసుకొని వచ్చాడు. అవునండి. నిజంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఇలాంటి మట్టిలో మాణిక్యాలని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ తనని బన్నీ నీటి దాకా తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఎలా అసలు బన్నీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిజంగా ఆయన అచీవ్ చేస్తాడని అనుకుంటున్నారా? ఎలా ఉంది అసలు బన్నీ సిచ్యువేషన్? మనం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? బన్నీ గారు 2018 నుంచి ట్రైనింగ్ అవుతున్నారండి. మౌంటైనీరింగ్ లో కానీ అలాగే ఎన్సీసీలో కూడా ఉన్నాయి అబ్బాయి. ఓకే. ఎన్సీసీలో కూడా ఆల్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి మొన్ననే రీసెంట్ గా కాంగ్రెస్ 2 ఎక్స్‌పెడిషన్ కూడా వెళ్ళారు. అండ్ 2018 నుంచి రాక్ క్లైంబింగ్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు భువనగిరి దగ్గర. ఓకే. సో అదే విధంగా ఆయన బేసిక్ మౌంటైనరింగ్ కోర్సు ఇంకా కపుల్ ఆఫ్ కోర్సెస్ కూడా కంప్లీట్ చేసేసారు మౌంటైనింగ్ సంబంధించింది. అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించారు. మీకు కావాలంటే గోల్డ్ మెడల్స్ చూపించాడు. అవునండి. కిలిమంజారో కూడా క్లైమ్ చేశాడు అబ్బాయి. ఓకే. అంటే 7 కాంటినెంట్ లో ఇది ఒక కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్ హైయెస్ట్ పీక్. అది కూడా క్లైమ్ చేశారు. అదే విధంగా కోర్స్ చేసేటప్పుడు ఇంకొక 6000 మీటర్స్ వరకు కూడా క్లైమ్ చేశాడు అబ్బాయి. ఓకే. అబ్బాయి ఎంత ఫిట్ అంటే ఇద్దరు ముగ్గురు చేసే వర్క్స్ ఒక్క అబ్బాయి చేయగలుగుతారు. అంత ఫిట్ గా ఉంటాడు అబ్బాయి. మీరు లగేజ్ క్యారీ చేసుకొని ఓన్ వెయిట్ క్యారీ చేసుకొని హైకింగ్ వెళ్ళడం అన్న ట్రెక్స్ వెళ్ళడం కన్నా చాలా స్పీడ్ లో ఉంటాడు. సో అన్ని రకాలుగా చేసిన తర్వాతనే అబ్బాయికి ఎక్స్‌పెడిషన్ కి అర్హుడు అని చెప్పేసి మేము సెలక్షన్ లెటర్ ఇచ్చామండి. ఓకే. ఇప్పుడు ముందు తను వెళ్ళాలంటే అసలు తనకి ఎటువంటి హెల్ప్ అయితే బాగుంటది అని? అంటే ఇప్పుడు మౌంటైనరింగ్ అంటే కొంచెం ఇప్పుడు అంటే ఒకప్పుడు కాస్ట్ తక్కువ ఉన్నది, డాలర్ రేట్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్‌పెడిషన్ తక్కువ అమౌంట్ లో అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు డాలర్ రేట్ పెరగడం వల్ల అంటే ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్ ఏదైనా సరే ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి కదండి. 7 కాంటినెంట్స్. 7 కాంటినెంట్స్ లో ఎక్కడ ఎక్స్‌పెడిషన్ చేయాలన్నా USD లోనే జరుగుతుంది ఎక్స్‌పెడిషన్ మొత్తం. ఓకే. బికాజ్ అది ఫారెన్, ఇప్పుడు మనకి ఎక్కడైనా ఫారెన్ కరెన్సీ మన ఎక్స్చేంజ్ అంటే USD తోనే చూసుకుంటాం కదండి. సో అందుకోసమని USD లో జరుగుతుంది. డాలర్ రేట్ పెరగడం వల్ల ప్రతి కాంటినెంట్ ఎక్స్‌పెడిషన్స్ పెరుగుతున్నాయండి. ఇప్పుడు అబ్బాయి వెళ్ళేది ఎవరెస్ట్. అవునవును. అబ్బాయి క్లైమ్ చేయాలనుకుంటున్నది గోల్ పెట్టుకున్నది ఎవరెస్ట్. ఎవరెస్ట్ 2 సైడ్లు ఎక్కొచ్చు, నేపాల్ అండ్ టిబెట్ సైడ్. ఓకే.
అయితే 2020 కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు చైనా వాళ్ళు, అంటే ఇప్పుడు టిబెట్ అంటే చైనీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ క్లైమ్ చేయలేదు టిబెట్ సైడ్ నుంచి 2020 కోవిడ్ నుంచి. సో ఈ ఇయర్ ఓపెన్ చేస్తున్నారు కోవిడ్ మొత్తం. అంటే ఇప్పుడు డిస్కషన్స్ అయిన తర్వాత రీసెంట్ గా ఓపెన్ చేయడానికి అంగీకరించారు. ఎంత అమౌంట్ వరకు అంచనా అవుతుందని, ఖర్చు అవుతుందని? అప్రాక్సిమేట్ గా అంటే ఇప్పుడున్న వాళ్ళ పర్మిట్ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి చైనీస్ వాళ్ళది. అవునవును. వాళ్ళు ఓన్లీ వాళ్ళ కంట్రీలో ఎంటర్ అయ్యి మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నందుకు, మౌంటైన్ క్లైమ్ చేయడానికి వెళ్తున్నందుకు పర్మిట్ కాస్ట్ కట్టాలి. ఓకే. అది $15,000 నుంచి $16,000 ఉంటుంది. ఓకే. ఓన్లీ పర్మిట్ ఫీజు ఎక్కడానికి. ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ కూడా పెంచింది. నేపాల్ లో కూడా $15,000 చేశారు ఓన్లీ పర్మిట్ ఫీజు. ఓకే. అది కాకుండా వీళ్ళు క్లైంబింగ్ కి 2 months టైం పడుతుంది. క్లైంబింగ్ కి 2 నెలలు. ఈ 2 నెలలు వీళ్ళతో పాటు గైడ్ కూడా ఉంటాడు. షెర్పా అని ఒక లోకల్ నేపాలీస్ అతను ఉంటాడు. అది రూల్ అన్నమాట. ఒక క్లైంబర్ తో పాటు ఒక గైడ్ కంపల్సరీ ఉండాలి షెర్పా. సో ఆ షెర్పా 2 నెలలు వీళ్ళతో పాటు ఉండాలి. ఎక్స్పీరియన్స్ షెర్పా ఉండాలంటే ఆల్రెడీ 2-3 సార్లు 4-5 times మినిమం క్లైమ్ చేసిన షెర్పా ఉండాలి. అప్పుడు వీళ్ళని సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొస్తాడు సమ్మిట్ వరకు. మళ్ళీ క్లోతింగ్ తీసుకోవాలి అబ్బాయి. ఎందుకంటే ఒక షూజే వీళ్ళకు $90,000 నుంచి $1,00,000 ఉంటుందండి. ఒక షూజ్ సమ్మిట్ షూస్ అని ఉంటుంది. స్నో -25, -13 టెంపరేచర్ లో వీళ్ళు యూజ్ చేస్తారు. మీకు అబ్బాయి ఇమేజెస్ చూపిస్తారు. ఆ షూస్ కే ఓన్లీ షూస్ కే 90,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. అట్లా డిఫరెంట్ మైనస్ టెంపరేచర్ క్లోతింగ్ ఉంటాయి. స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది. చాలా లిస్ట్ ఉంటుందండి క్లోతింగ్. దానికి కూడా 5 to 6 lakhs వరకు ఖర్చు అవుతుంది ఈజీగా. మంచి బ్రాండెడ్ మంచి క్లోతింగ్ మైనస్ టెంపరేచర్ లో తీసుకోవాలంటే. బికాస్ ఎవరెస్ట్ మీకు టెంపరేచర్ -30 నుంచి -50 వరకు ఉంటుంది. సో ఆ మైనస్ టెంపరేచర్ తట్టుకోవడానికి ఇలాంటి క్లోతింగ్ తీసుకోవాలి మనం. సో అట్లే ఈ 2 నెలలు అబ్బాయికి ఫుడ్ ప్లస్ అది మొత్తం సర్వీస్, ఆక్సిజన్ సిలిండర్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఒక 7,000, 6,800, 7,000 meters దాటిన తర్వాత 7,000 meters దాటిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలి బేస్డ్ ఆన్ మన బాడీ కండిషన్ బట్టి. సో దానికి కాస్ట్ అవుతుంది. అట్లా మొత్తం అబ్బాయి దగ్గర ఒక లెటర్ ఉందండి. ఆ లెటర్ లో డీటెయిల్ గా మెన్షన్ చేస్తాం దేనికి ఎంత కావచ్చు అనేది. ఓకే. ఆ లెటర్ కూడా నాకనే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే అండి మొత్తానికి బన్నీ మట్టిలో మాణిక్యం అని చెప్పుకోవచ్చు. ఒక కామారెడ్డి నుండి వచ్చి ఏదైతే గురుకులాల విద్యా సంస్థలు ఉంటాయో ఆ విద్యా సంస్థల నుండి గతంలో పూర్ణ గారు కానీ వాళ్ళు ఎవరైతే ఎక్కారో అదే అడుగు జాడలో నడవాలని తను అనుకుంటా ఉన్నాడు. కానీ తన ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిగా ఉన్నాయి. ఏ సంస్థ అయినా ముందుకు వచ్చేసి నాకు హెల్ప్ చేసే ఖచ్చితంగా ఆ సంస్థ పేరును నిలబెడతాను, ఆ సంస్థ ఏదైతే నా మీద పెట్టుబడి పెడుతుందో దానికి ఖచ్చితంగా రుణం తీసుకుంటాను అన్నట్టు కూడా మనకైతే బన్నీ చెప్తాడు. ఒకసారి మనం కూడా ఈ గోల్డ్ మెడల్కి ఒకసారి బన్నీకి వేద్దాము. అసలు ఒకసారి ఇవన్నీ సర్టిఫికేట్లు ఒకసారి బన్నీకి అసలు చూద్దాము. అసలు నాకే ఈయన చేసిన అచీవ్మెంట్స్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. యాజ్ ఏ తెలంగాణ పీపుల్గా అనుకోవచ్చు, ఇండియా వ్యక్తిగా కూడా అనుకోవచ్చు. మనకి అసలు చాలా ప్రౌడ్గా అయితే కనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన దగ్గర ప్రతి ఒక్క ఆధారాలతో కూడా మనకైతే పట్టుకొని వచ్చిండు. అసలు ఎంత ఆధారాలు అంటే ఇట్లా చూపి ఇవ్వండి ఒకసారి, ఇవన్నీ పట్టుకొని ఒకసారి చూపి. ఓకే, ఇవన్నీ ఆధారాలు మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని యువతని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, కామారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే తెలంగాణ నుండి రిప్రజెంట్ చేస్తున్న ప్రతి ఒక్క పొలిటికల్ నాయకులకు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న సంస్థలు ఏమన్నా ఖచ్చితంగా బన్నీకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరైతే ఖచ్చితంగా బన్నీ నిలబెడతాడు. ఎందుకంటే 2018 నుండి లక్ష్యాన్ని సాధించడానికి గత 6 సంవత్సరాల నుండి అయితే తను నిరంతరం కష్టపడుతూ ఉన్నాడు. నాకు ఫస్ట్ తనను చూసుడుతోనే అరే ఇతను ఏం చేసి ఉంటాడు అనే ఒక ఇంటెన్షన్ కనిపించింది. కాకుంటే ఇవన్నీ చూసిన తర్వాత తన మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా బన్నీ చేయగలుగుతాననే నమ్మకం నాకైతే వచ్చింది. ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, ఎవరైనా నన్ను నమ్మి ఒక్కసారి ముందుకు వస్తే నేను వాళ్ళని ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను. ఇంకొకటి మనకు తెలంగాణ ఫార్మేషన్ డే దగ్గరలో ఉంది కాబట్టి అది కూడా మన తెలంగాణ లోగోని 2025లో నేను ఎవరెస్ట్ పైన పెట్టి అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను నేను. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కూడా నా పరంగా ఏంటంటే విన్నపం అంటే ఇలాంటి తెలంగాణ బిడ్డలను మనం కాపాడుకోవాలి. వాళ్ళ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చే దిశగా తీసుకొని వెళ్ళాలి. ఈ వీడియో ఖచ్చితంగా కొంతవరకు షేర్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రుల వారికి వెళ్ళే విధంగా షేర్ చేస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా
కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూస్తూ ఉన్నాము, ఈ సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తూ ఉన్నాము, అనేక అవసరం లేని ట్రోల్ చేస్తూ ఉన్నాము. కానీ మీరు చేసే షేరింగ్ ఏదైతే ఉందో మన యొక్క బన్నీ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి మీరేసిన ప్రతి ఒక్క మెట్టు అని అనుకుంటాడు. ఎందుకంటే మీ షేరింగ్ ద్వారా ఏదైనా జరుగుతుంది, మీరు అనుకుంటే సోషల్ మీడియాలో ఏదైనా జరుగుతుంది. ఈరోజు బన్నీ ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి మీ వంతు సహాయము కనీసం షేర్ చేసి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని కూడా కోరుకుంటా ఉన్నాము. ఆల్ ద బెస్ట్ బన్నీ. ఖచ్చితంగా నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కూడా నేను ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాను. నువ్వు ఎక్కిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మన ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాను. 110%.